నేడు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం 70% నుంచి 80% వరకు చిన్న చిన్న రైతులు తమకున్న కొద్దిపాటి పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్న వాళ్ళే అత్యధికంగా ఉన్నారు. దాదాపు ఒక అంచనా ప్రకారం 70% నుంచి 80% వరకు ఇలాంటి కౌలు రైతులే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి, అకాల వృష్టి, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటుంది ఈ కౌలు రైతులే. ఒకవైపున కౌలు విపరీతంగా పెరిగి ఉంటుంది. 15-20 వేల నుంచి ₹1,00,000 దాకా ఆయా భూములను బట్టి ఆయా పంటలను బట్టి కౌలు చెల్లిస్తున్న పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అతివృష్టి, అనావృష్టి, అకాల వృష్టిలు సంభవించినప్పుడు పూర్తిగా నష్టపోయేది ఈ కౌలుదారులు. ఎవరైతే పంట వేసుకున్నారో, ఎవరైతే సాగు చేస్తున్నారో వారే నష్టపోతారు. కానీ ప్రభుత్వాలు ఇచ్చే ప్రతిఫలాలన్నీ ఆ భూమిపై హక్కున్న భూ యజమానులకే దక్కుతున్నాయి. ప్రతి సంవత్సరం అందించే రైతు భరోసా భూ యజమానికి వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో బ్యాంకు రుణాలు రద్దు చేస్తే ఆ రుణాల రద్దు కూడా భూ యజమానులకే దక్కుతుంది. కొన్ని రకాలైన సబ్సిడీస్ ఇస్తే ఆ సబ్సిడీ కూడా వాళ్ళకే దక్కుతూ ఉంది. బ్యాంకుల్లో రుణాలు 4% నుంచి 8% లోపు వడ్డీ రేటుతో ఈ భూ యజమానులు తీసుకొని ఆ రుణాలని భూమిపై పెట్టుబడి పెట్టకుండా తమ వ్యక్తిగత వ్యాపారాలకి, ఇతర విషయాలకి ఖర్చు పెడుతున్న పరిస్థితి. కౌలుదారుడు మాత్రం ₹2, ₹3 వడ్డీకి అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ పొందలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వరద సమీక్ష చేస్తూ 70% వరకు సాగుదారులందరూ, వ్యవసాయం చేస్తున్న వారందరూ కౌలుదారులని, రేపు ఇవ్వబోయే నష్టపరిహారం పూర్తిగా వాళ్ళకే అందిస్తామని చెప్పని ప్రకటించడాన్ని జనచైతన్య వేదిక స్వాగతిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం. రెవెన్యూ శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ వీళ్ళ ప్రతినిధులు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ భూమి మీద ఎవరున్నారు, ఎవరు సేద్యం చేస్తున్నారు, ఎవరు పంట వేశారు అనేది నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆ నమోదు పత్రం మీద స్పష్టంగా భూ యజమాని ఎవరు, భూమిని సాగు చేసుకుంటుంది ఎవరు అనేది నమోదు చేసి ఈ సాగు చేస్తున్న వారికే బ్యాంకు రుణాలు కానీ, లేక ఇతర రాయితీలు కానీ, సబ్సిడీలు కానీ, నష్టపరిహారం కానీ ఇవన్నీ కూడా సాగుదారులకు అందిస్తే సముచితంగా ఉంటుందని భావిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక కారణాలతో కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళని చూస్తే అత్యధిక మంది కౌలు రైతులు అవుతున్నారు. భూమున్న యజమానులు నష్టపోయినా ఒక ఎకరో 2 ఎకరాలు అమ్ముకొని ఆ నష్టాల నుంచి బయటకు వచ్చే ధైర్యం, ధీమా ఉంటుంది. కానీ ఈ పేద రైతుకి, ఈ కౌలు రైతుగా మారిన పేద రైతులకి ఆ పరిస్థితి ఉండదు. రైతు స్వయంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటాడు. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు అనేకం కనపడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ కౌలుదారుల యొక్క సమస్యల్ని పూర్తిగా అధ్యయనం చేసి ఒక మంచి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ఏ విధంగా వ్యవసాయ రంగంలో కౌలుదారుల యొక్క యోగక్షేమాలను కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చట్టాలు తీసుకురావాలి, ఎలాంటి విధాన రూపకల్పన చేయాలనో ఆలోచించాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.